పాయింట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రామనవమి రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి రీకన్స్ట్రక్ట్ చేస్తా అని ఒక డిక్లరేషన్ ఇస్తే దాని అపోజ్ చేయడానికి ఒక మాబ్ ఆల్రెడీ అక్కడ వెయిటింగ్ చేస్తుంది. అండ్ ఆయన డిక్లరేషన్ ఇచ్చిన మరో క్షణం ఆ మాబ్ అటాక్ చేసింది. కూటమి నాయకులపై మేకులు రాళ్లతో దాడి చేశారు దుండగులు. దాంట్లో జనసేన పార్టీ లీడర్ గాయపడ్డాడు. ఈ దాడిలో పలువురు కూటమి నాయకులకు గాయాలయ్యాయి. అండ్ చాలా మంది కూడా దెబ్బలు తాకినాయి. అండ్ ఇది జస్ట్ ఒక పొలిటికల్ ఫైట్ కాదురా, ఇది ఒక రిలీజియస్ ఫైట్. దళితుల ముసుగులో క్రిస్టియన్లు దాడి చేశారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. రిలీజియస్ డామినెన్స్ చూపిద్దామని చెప్పి లాస్ట్ 10 years నుంచి జగన్ రూలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ హయాం లేకపోయినా సరే దే ఆర్ ట్రైయింగ్ టు డామినేట్. గణేష్ ర్యాలీ తీసేటప్పుడు అటాక్ చేసిర్రు. వినాయకుడి నిమజ్జన ఊరేగింపు గ్రామంలోని ఓ చర్చి సమీపంలోకి చేరుకుంది. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవలూరి రాహుల్, గొల్లపల్లి కిషోర్లకు గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కచ్చికచెర్ల మండలం పరిటాలలో చోటు చేసుకుంది. సిబిఎన్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు జగన్ రూలింగ్ టైంలో ఒక విలేజ్ లో మల్టిపుల్ టెంపుల్స్ మీద అటాక్ అయ్యి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ రికార్డ్ అవుతాయి. దేవాలయాలు, హిందూ ధర్మంపై దాడులు జరుగుతూ ఉంటే ఏపీ ప్రభుత్వం చేతులు ముడుచు కూర్చోవడం దారుణమని, విగ్రహాలు ఇరగొట్టడము, ధ్వంసం చేయడము, పబ్లిక్ వచ్చి మొర్రో అని ముత్తుకోవడము, సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఇంకా ఎందుకు రిపీట్ అవుతున్నాయి? అసలు దీనికి కారణం ఏంది, రీజన్ ఏంది, పలానా ఈ ప్రెసెంట్ ఇన్సిడెంట్ కి స్టోరీ ఏంది మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో ఆకివీడు అనే టెంపుల్లో ఒక డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు శ్రీరామనవమి సందర్భంగా గుడికి ఎంట్రీ ఇస్తాడు. శ్రీరామనవమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వచ్చారు. దర్శనం చేసుకుందాము, విజిట్ చేద్దామని. సో అక్కడ ఆ టెంపుల్ చూసి ఆ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ గురించి కొంచెం అనౌన్స్మెంట్ చేస్తాడు. రీకన్స్ట్రక్షన్ చేద్దాం, మనము ఈ టెంపుల్ ని రీబిల్డ్ చేద్దామని, నూతన గుడిని కట్టిస్తారని రఘురామ ఇటీవల ప్రకటించారు. సడన్ గా ఒక మాబ్ అటాక్ చేస్తుంది, చాలా మంది ఇంజూర్ అవుతారు. వ్యతిరేకిస్తున్న దళిత వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొని దాడులు చేసుకున్నారు. అండ్ దాంట్లో హెవీగా ఇంజూర్ అయినది ఒక జనసేన పార్టీ లీడర్. సో బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ చేసారు. రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే రాజు గారు ఎప్పుడైతే ఆ టెంపుల్ కి విజిట్ అయినారో అప్పుడు ఒక మాబ్ వచ్చింది. ఆడికి మాబ్ అంటే ఒక గ్యాంగ్ వచ్చింది. ఆ మాబ్ రాజు గారి వెహికల్ ని సరౌండ్ చేసి అటాక్ చేశారు. అండ్ ఆ పర్టికులర్ మాబ్ ఐరన్ రాడ్స్, స్టిక్స్ వీటన్నిటితో అటాక్ చేసిర్రు. సివియర్ గా ఇంజూర్ చేద్దామని ఇంటెన్షన్ తోనే వచ్చిర్రు అని ఆ ఇన్సిడెంట్ ని చూసిన పీపుల్, ఫేస్ చేసిన పీపుల్ పెట్టిన అలిగేషన్. అండ్ ఈ మొత్తం మాబ్ అటాక్ లో, ఈ సినారియోలో జనసేన లీడర్ ఒక ఆయన సివియర్ గా ఇంజూర్ అవుతారు. అండ్ ఆయనతో పాటు చాలా మంది కూడా ఇంజూర్ అవుతారు. ఎవరైతే పర్టికులర్ పీపుల్ అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, వాళ్ళు అవుట్ సైడర్స్, అంటే మేబీ డిఫరెంట్ స్టేట్ కి సంబంధించిన పీపుల్. అండ్ దాంట్లో కొంతమంది మాస్క్ వేసుకొని మరి అటాక్ చేశారు. ఇది ప్రీ ప్లాన్డ్ అటాకే అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. ఎందుకంటే ఆయన అక్కడికి రామనవమి టెంపుల్ కి రాక ముందు కూడా అటాక్ చేయొచ్చు, పోనీ టెంపుల్ కి రాగానే అటాక్ చేయొచ్చు. టెంపుల్ కి వచ్చి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ మనం చేద్దాము, వి విల్ డూ ఇట్ అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ అటాక్ అవ్వడం అది ప్రీ ప్లాన్డ్. లేకపోతే రాజుగారే ఒకవేళ కారణం అయితే ఆయన టెంపుల్ కి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా అటాక్ చేసుకోవచ్చు, రోడ్ మీద ఎక్కడ కనబడి అటాక్ చేసుకోవచ్చు. బట్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం డిక్లరేషన్ ఇచ్చిండు, దానికోసమే వచ్చిండు అని తెలిసిన తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ మాబ్ ఆయన అటాక్ చేసిండు. దీనిలో రిలీజియస్ యాంగిల్ ఉంది కాబట్టి ఈ పాయింట్ చెప్పిన ఇప్పుడు నేను బేసిక్ ఇది ఎక్కడ జరిగింది, టెంపుల్ దగ్గర జరిగింది, అది కూడా శ్రీరామనవమి రోజు. సో ఎస్పెషల్లీ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ ని అపోజ్ చేయాలనే ఆ మాబ్ అక్కడికి వచ్చింది. అండ్ ఆ మాబ్ అటాక్ చేయడానికి రూట్ కాజ్ కూడా అదే అని చెప్పి ఒక ఆర్టికల్ లో ప్రింట్ కొట్టారు. అండ్ ఇప్పుడు రిలీజియస్ బేస్ మీద ఎవరు వైలెన్స్ చేసినా సరే అది కండెమ్ చేయాలి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో నేను గమనిస్తుంది ఏంటంటే కొన్ని ఇయర్స్ నుంచి, లైక్ లాస్ట్ 10 years నుంచి, 8-10 years నుంచి మనిషి లోపల చనిపోయింది. ఫైట్ చేయాలి, మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే పాస్ట్ లో కూడా జగన్ రూలింగ్ టైమ్ లో మల్టిపుల్ టెంపుల్స్ మీద డెమాలిషన్ అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పిన, దేవాలయాలు, హిందూ ధర్మంపై దాడులు జరుగుతూ ఉంటే ఏపీ ప్రభుత్వం చేతులు ముడుచు కూర్చోవడం దారుణమని, ఆ టైంలో కూడా వచ్చి ప్రభుత్వాన్ని వేడుకున్నారు, రిక్వెస్ట్ చేసిర్రే గానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి పబ్లిక్ డిమాండ్ అంటూ ఏం చేయలేరు. నాకు అర్థమైతే ఎందుకు కొట్లాడతలేరు అందరూ ఉన్న పీపుల్. ఆ రోజు బజరంగ్ దళ్ అయినా, విశ్వ హిందూ పరిషత్ అయినా సరే, హిందూస్ బయటికి ఎందుకు వెళ్తలేరు? వాళ్ళ ఓన్ ప్రొటెక్షన్ డిమాండ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నేను అది అడుగుతున్న క్వశ్చన్. కొట్లాడాలి అనే జీల్ ఏదైతే ఉందో అది ఆంధ్రలో చాలా తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మా తెలంగాణలో కూడా అయింది. ఎవరో ఇద్దరు పర్చేస్ చేస్తుంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ గాడు ఏమంటాడు, మీరేందో మూర్తి పూజ చేస్తారు, మీ హిందువులు మాకు సాట అనగానే ఆ పక్క ఉన్న హిందూ ఒకడు రప్ప కొడుతారు అదే టైంలో. సో మా కంటి ముంగట ఏమైనా చేస్తున్నారు, ఏదైనా అవమానపరుస్తున్నారు, ఏదైనా టార్గెట్ చేస్తుంటే మేము బరాబర్ కొట్లాడతాం. ఇక్కడ ఉన్న పీపుల్, తెలంగాణ పీపుల్. ఆంధ్రాలో ఎందుకు చచ్చిపోతుంది? వై యూ గైస్ ఆర్ నాట్ ఫైటింగ్? మీ వాయిస్ మీరు ఎందుకు రేజ్ చేయట్లేదు? మీ డిమాండ్ల కోసం, మీ ప్రొటెక్షన్ కోసం కొట్లాడాలి కదా, ఎంతో కొంత అట్లీస్ట్ కొట్లాడాలి కదా. కనీసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర సైడ్ నుంచి, వాళ్ళైతే అసలే ఎత్తారు. వాళ్ళు పొద్దుంతా డాన్సులు, యాక్టింగ్, చిశోరపన, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దీంట్లోనే మునిగిపోతారు. కానీ అరే ఏమైతుంది మరి ఆంధ్రాలో ఇంతగానం ఎందుకు టార్గెట్ అవుతుంది? ఎందుకంటే ఆంధ్ర కంటే ఎక్కువ కన్వర్షన్స్ అయినా తమిళనాడు
తమిళనాడులో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడుకున్నంత అంత కొట్లాడుకోరు అక్కడ. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇంకో అమ్మాయి క్లిప్ కూడా వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ఏమంటది, మీ గుడిలని చితక కొట్టేస్తాం మేము. మనుషుల్ని చంపం కానీ గుడిని మాత్రం మిమ్మల్ని చంపం గానీ మీ గుడ్లను చితక కొట్టేస్తాం మేము. అంటే వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ హేటెడ్ నింపుకుర్రో మీరు ఆలోచించరు. నాకు తెలిసి ఆమె నిన్న మొన్ననే కన్వర్ట్ అయి ఉంటది, పెద్దగా ఏం టైం అయి ఉండదు. బట్ ఆలోచించు, ఏ లెవెల్ ఆఫ్ హేటెడ్ నింపుకొని కూర్చుంటున్నారు. ఒకప్పుడు అలా ప్రభుత్వం ఉండే, వాళ్ళ సపోర్ట్ ఉండే, వాళ్ళ లీడర్లను కాపాడుతుండే అంటే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిబిఐని వచ్చారు, అందరిని ఈక్వల్ గా చూస్తున్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ టైంలో కూడా మీరు మీ డిమాండ్లు, మీ ప్రొటెక్షన్ కోసం మీరు రోడ్ మీదకి వచ్చి ఫైట్ చేయకుండా మాకు రోజు సినిమాలు, పాటలు, సింగింగ్, డాన్సింగ్ ఉంటే సరిపోతే మాకు ఇంకేం వద్దు అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తన ఆనవాళ్ళు మర్చిపోతారు. అరే మంచి మంచి వీరులు పుట్టిన ప్రదేశం రయ్యా ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు లీడర్ ఎన్టీఆర్ కాషాయం డ్రెస్ చేసుకొని తిరిగినోడు లీడర్. అప్పట్లో యోగి కంటే ముందు ఆయన పరిపాలించిండు, మంచిగా చూసిండు, ఎంత సేవ చేయాలంత సేవ చేసిండు పబ్లిక్. మరి మీరు ఎందుకు అంత సైలెంట్ ఉంటారు నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో పొలిటికల్ యాంగిల్ ఉందా? ఎవరన్నా పొలిటికల్ లీడర్స్ కావాల్సుకొని చేపించిర్రా ఈ పలానా ఇన్సిడెంట్? డిప్యూటీ స్పీకర్ అంటే నార్మల్ పోస్ట్ కదా, అది హై ఎండ్ పొజిషన్. అండ్ ఈ పలానా అటాక్ ఏదైతే అయిందో అది సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్లీ కండెమ్ కూడా చేశారు, అపోజ్ చేశారు. బట్ వాళ్ళ యాక్షన్ ఏం తీసుకుంటారు నాకు అది చూడాలను. ఇంకా పవన్ కళ్యాణ్ గారైనా ఓపెన్ వచ్చి స్టేట్మెంట్ అన్నారు, టెంపుల్ కాడ అది కూడా రామనవమి రోజు ఇలాంటి అటాక్ అవ్వడం చాలా సీరియస్ మ్యాటర్, ఇది కావాల్సుకుని ట్రిగర్ చేయాలి రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని చెప్పి చేసిన యాక్షన్ అన్నట్టు. అండ్ నిజంగానే సీరియస్ మ్యాటర్, ఎందుకంటే లీడర్ల మీదే ఈ రేంజ్ ఆఫ్ అటాక్ అవుతుంది. ఓన్ ఫెస్టివల్, మేజర్ ఫెస్టివల్ అప్పుడు జస్ట్ టెంపుల్ విజిట్ చేస్తేనే ఇంకా నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంది? నార్మల్ పీపుల్ ఇక ఆంధ్రప్రదేశ్ లో రోడ్ మీద జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తే, లేకపోతే కాషాయం జెండా పట్టుకుని వెళ్తే ఏదైనా ఊర్లో ఆపి కొట్టి చంపేస్తారేమో. ముందు సిచ్యువేషన్స్ అవే వస్తాయి 5-10 years తర్వాత. ఒకవేళ మీరు అవే కాకుండా మీలో మీరు బిజీ ఉండి, మీ దాంట్లో మీరు బిజీ ఉండి, మీకోసం మీరు ఫైట్ చేయకపోతే. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది ఏమంటారండి, జస్ట్ ఒక పొలిటికల్ క్లాష్, దీనంతా పట్టించుకునేది అవసరం లేదు. అరే మీరు లాజిక్ గా థింక్ చేయరు. టెంపుల్ విజిట్, రీకన్స్ట్రక్షన్ ఇష్యూ చేద్దాం, రీకన్స్ట్రక్షన్ అనగానే మాస్క్ వేసుకొని కొంతమంది అటాక్ చేయడం, అది కూడా వెపన్స్ తో అటాక్ చేయడం, ఇవన్నీ కలిపి చూస్తే ప్రీ ప్లాన్డ్ ఒక రిలీజన్ ఇంకో రిలీజన్ డామినేట్ చేయడానికి చేస్తున్న కుట్ర అని అనిపిస్తలే మీకు? క్లియర్ కట్ గా అనిపిస్తలేదా? సో ఇప్పుడు ఓవరాల్ పర్స్పెక్టివ్ మాట్లాడుకున్న ఎవరైనా ఏ రిలీజన్ అయినా సరే, ఒక రిలీజన్ ఇంకో రిలీజన్ డామినేట్ చేద్దాం అనుకుంటుంది, రిలీజియస్ అటాక్లు అవుతున్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఆర్ ఎల్స్ రిలీజియస్ హేట్రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద అటాక్స్ అవుతున్నాయి అంటే ఆ అటాక్ ని కంపల్సరీ కండెమ్ చేయాల్సింది ఎవరైనా సరే. ఎందుకంటే వాయిలెన్స్ జస్టిఫై చేయడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ కార్తిక్ కేసే తీసుకోరు. ఢిల్లీ హిందూస్ తిరగబడ్డాక చాలా మంది ముస్లిం ఫ్యామిలీస్ అప్పటి మటుకు వదిలేసి వెళ్ళిపోయారు ఇల్లులు. సో ఆ సిచ్యువేషన్ వరకు తెచ్చుకోవద్దు. ఒక రిలీజన్ ని కావాల్సుకుని టార్గెట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు తిరగబడి రియాక్ట్ అయ్యే వరకు, వాళ్ళు తిరగబడి రియాక్ట్ కాగానే విక్టింగ్ కార్డ్ ఆడతాము. సో ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వచ్చే వరకు తెచ్చుకోకుండా ముందు మనం అందరం కలిసి కండెమ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమున్నా సరే ప్రభుత్వాన్ని ఫోర్స్ చేయాలి, యాక్షన్ తీసుకొని పలానా క్రిమినల్స్ మీద. సింపుల్ as దట్. అది ఎవరైనా సరే. ఎందుకంటే ఈ రోజు డిప్యూటీ స్పీకర్ లాంటి పెద్ద పదవి మీద కూర్చున్న అతని మీద అటాక్ అయింది. రేపటి రోజు ఇందాక అన్నట్టు నార్మల్ పీపుల్ రోడ్ మీద జెండా పట్టుకొని కాషాయం వస్త్రం వేసుకొని పోతే కొట్టి చంపేస్తారు. సో లా అండ్ ఆర్డర్ అంటే అందరికి ఈక్వల్ ఉండాలి. అండ్ ఎవరి మీదకైనా అటాక్ అయితే, మీ మీద అటాక్ అయితే మీ దాన్ని వాయిస్ రేజ్ చేసి డిమాండ్ చేసి జస్టిస్ డిమాండ్ చేయాలి గవర్నమెంట్ ని. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ పలానా ఇన్సిడెంట్ ఏదైతే అయిందో, వాళ్ళ అవుట్ సైడర్స్ గానీ ఇన్సైడర్స్ గానీ మాస్క్ వేసుకుని అటాక్ చేసిర్రు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది వాళ్ళందరూ పట్టుకోవాలి. అండ్ వాళ్ళతోటి ఈ అటాక్ ఎవరు చేపించిర్రు అది వాళ్ళ నోట్తో కక్కిచ్చి ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ ఉందో సిబిఎన్ గవర్నమెంట్, వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఎందుకంటే పొలిటికల్ కనెక్షన్ లేనిది ఈ మాప్ వచ్చి అటాక్ చేయదు కాలిపీలి. సో వీళ్ళు వెనుకలున్న లీడర్లు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద శిక్ష పడేలా చూసే బాధ్యత గవర్నమెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లైన్ గైస్, టెంపుల్ కి వెళ్ళడం కూడా రిస్క్ అయిపోయే సిచ్యువేషన్ కి మనం వచ్చేసినాం అంటే ఇది ఇగ్నోర్ చేసి నీ ఎంజాయ్మెంట్ లో నువ్వు ఉండాల్సిన విషయం కాదు. కొంచెం ఆలోచించు, కన్సర్న్ ఉండు, గ్రూప్ గ్యాదర్ చేయి, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ తోటి మాట్లాడుర్రి, గవర్నమెంట్ ని డిమాండ్ చేయర్రి, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయర్రి. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా సరే ప్రజెంట్ గా దొరికిన వాళ్ళ మీద ఎలాంటి శిక్ష తీసుకోవాలంటే ఫ్యూచర్ లో ఎవరైనా చేయాలన్నా భయపడాలాడు. సో ఇది గైస్ ఓవరాల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.